ఓకే. రాధామనోహర్ దాస్ ఏం చెప్తుండో చూడండి. ఏమంటే అదే సెక్యులర్ హిందువులకు ఏం చెప్తుండంటే ముస్లిమ్స్ దగ్గర కొనొద్దంటుండు. మళ్ళీ భయ్యా అనొద్దట. సరేనా? మరి కొనొద్దు కదా, మరి ముస్లిమ్స్ ఈ ఐటమ్స్ కూడా వాడొద్దు రాధామనోహర్ దాస్. ఫస్ట్ అయితే చూడు ఏం చెప్తాడు. ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని భయ్యా అనుకుంటున్న పిచ్చి బంధువుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. వచ్చినప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని భయ్యా అనుకుంటున్న పిచ్చి బంధువుగాళ్ళకి. అయితే మరి ముస్లిమ్స్ కోసం చెప్పినప్పుడు ముస్లిమ్స్ వేషం వేసుకోవాలి కదా, అందుకే వేషం వేసిన. సరే మరి రాధామనోహర్ దాస్ మరి గుండుగా ముస్లిమ్స్ దగ్గర కొనొద్దు కాబట్టి వాళ్ళ పెట్రోలు వాళ్ళ డీజిల్ వాడొద్దు. నువ్వు సైకిల్ వేసుకొని పోతావు, రిక్షాలు వేసుకొని పోతావు, లేదా గుర్రాలు వేసుకొని పోతావు, నీ ఇష్టం. మళ్ళీ అక్కడ ఇన్నోళ్ళు అందరు కూడా మరి సైకిళ్ళ మీద పోతారా, నడుచుకుంటూ పోతారా, పెట్రోల్ డీజిల్ వాడు. నిజంగా మీకు అంత రోషం ఉంటే, పౌరుషం ఉంటే అరే మరి ఫస్ట్ నువ్వు వాటించు. ఏంటిది నువ్వు వాటించాలా నువ్వు గుండుగా? మరి అట్లా పోతావా మరి? పోను మళ్ళా. ఇప్పటి నుంచి ఇక మీరు తిరుపతికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఈ గుండుగాని రాధామనోహర్ దాస్ కానీ విలువుండ్రి, పిలిచి రిక్షా తీసుకొని రమ్మనుండ్రి, ఓ రిక్షా కొనుక్కోమని చెప్పుర్రి. అందులో కూర్చొని నడువు స్పీడ్గా పోవాలి. నేను ఒక్క రోజులో పోవాలన్నా, మీరు ఒక్క రోజు పోవాలనుకుంటారు, 2 రోజులు పోవాలనుకుంటారు, జల్దీ దొక్కి మనం రిక్షాలో పోవాలి. జై శ్రీరామ్ అని దొక్కుతాడా? దొక్కుమాను ఫుల్ బలం వేసి జై శ్రీరామ్ అని దొక్కు. అందరు కూర్చోరు రిక్షాలో, స్పీడ్గా పోమ్మని చెప్పారు. అట్లా అందరినీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఆడ ఇంటూరు చూడు, అందరూ సప్పట్లు కొడుతురు కదా, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దొక్కు. మీరు కూడా ఆయన చెప్పిన మాట మీదనే ఉండురు. మరి నిజంగా మాట మీద ఉండేటోళ్ళు అయితే రాధామనోహర్ దాస్ చెప్పిన మాట మీద నిలబడి నిజంగా పౌరుషంగా ఉండాలి. అస్సలు పెట్రోలు డీజిల్ ముట్టొద్దు, అట్లాంటి వాహనాలు నడపొద్దు. మీరు నడుచుకుంటూ పోతే నడుచుకుంటూ పోండ్రి, రైటా? నడుచుకుంటూ పోండ్రి, లేదా ఏంది దాని మీద పోరు, దేని మీద రిక్షాలో దొక్కను. వీడు రాధామనోహర్ దాస్ ఇప్పటి నుంచి ఫుల్ బిజీ అయిపోరు. తొక్కుతూనే ఉండాలి. ఇక గుండుగాన్లు ఎంతమంది అయితే అన్నారు చూడు, ముస్లిమ్స్ ద్వారా సామాన్లు కొనొద్దని. ఏ హిందూ షేర్లు ఉన్నారో, షేర్నీళ్ళు ఉన్నారో మీరు అందరు ఇక రిక్షాలు తీసుకోరు. ఇక ప్రజలను అందరినీ అర్థం దొక్కాల, మరి ఫుల్ స్పీడ్ దొక్కాల. ఏంది ఎంత స్పీడ్లో దొక్కుతా అంటే బస్సు ఎంత స్పీడ్లో పోతా అంత స్పీడ్లో దొక్కాలి. ఎందుకంటే అర్జెంట్ ఉంటే మీ బాధ్యత. ఇక వాళ్ళు ముట్టరు. ఇక ఎందుకంటే మీరు బోధించారు కాబట్టి, కొనొద్దన్నారు కాబట్టి. ఎందుకంటే ముస్లిమ్స్ దేశంలోకి వచ్చిన ఏ వస్తువు కూడా మీరు వాడరు కాబట్టి కొనొద్దన్నారు కదా ముస్లిమ్స్ దగ్గర. మరి ఆ పెట్రోలు డీజిల్ వాడొద్దు. మీరు ఫుల్ స్పీడ్లో దొక్కాలి. మరి గుండుగాన్లారా ఎవరో అయితే అన్నారు, తొక్కండి. నిజంగా మీకు అంత పౌరుషము రోషము ఉంటే ఎందుకు వాడతారు పోయి మీరు? పెట్రోల్ ఎందుకు వాడుతారు, డీజిల్ ఎందుకు వాడుతారు? వాడద్దు. నడుచుకుంటూ పోర్రి, లేదా సైకిల్ మీద పోర్రి, లేదా గుర్రాలు వేసుకొని పోర్రి, మీ ఇష్టం వచ్చిన రీతిగా పోరు. కానీ పెట్రోల్ డీజిల్ ఉన్నది మాత్రం వాడద్దు. ఎందుకంటే అది ముస్లిం దేశంలోకి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోరి, వాడద్దు. బయట దేశంలో వచ్చింది ఏది కూడా వాడద్దు. బయట దేశం దేవుని. ఓకే. మరి గుండుగాన్లు చెప్పారు కాబట్టి చెప్పారు. సరే మేము పాటిస్తాం. ఇక నువ్వు చెప్పినట్టే ముస్లిమ్స్ దగ్గర కొనము, ముస్లిమ్స్ ఐటమ్స్ వాడము అని. ఇక నువ్వు రేపటి నుంచి గుండుగా రాధామనోహర్ దాస్ వచ్చేసాయి. ఇక మాకు ఏ అవసరం ఉన్నా మీరు రండి. మేము ఇక పెట్రోలు డీజిల్ బండిలు ఎక్కం, ఒక బైక్ నడపము, కారు నడపము, ఏది నడపము. ఇక నువ్వు రిక్షా తీసుకొచ్చి మాకు ఏడికి పోవాలంటే అడిగి తీసుకోపోమని చెప్పేసి ఇక అయిపోయా. ఇంకేంది ఇక నువ్వు అంత ఆడ సపోర్ట్ కూడా నీకు వచ్చింది కదా, మరి పాటించండి. మరి పాటించి గుండుగాని పిలిచి ఇక నువ్వు చెప్పినట్టు మేము పాటిస్తాం. మాకు ముస్లిం సామాన్లు ఏమొద్దు, ఇక మేము ఒక పెట్రోల్ వద్దు, డీజిల్ వద్దు, నువ్వు రిక్షా తీసుకురా, ఇక మాకు ఏడికి కావాలంటే అడిగి తీసుకోపోయి, ఇక నువ్వే తీసుకుపోవాలా తొక్కుకుంటా అని చెప్పు. సరేనా? ఇంకేంది ఇక సరేనా? రాదా మన గుండుగా అర్థమైంది కదా? సరే మరి ఇక వీడు చెప్పంగానే ఏదో జ్ఞానం ఉన్న సపోర్ట్ తర్వాత ఇట్లా తుస్సు అని గాలి దిగిపోతుంది. ఆ సంగతి మీకు తెలియదు. అట్లా ఎన్ని దించినా ఇంకా దించుతా.